అహింస ఇది హింస ఇది అహింస అని స్పష్టంగా నిర్వచించడం సాధ్యం కాదు. అహింసను స్పష్టంగా నిర్వచించడం సాధ్యం కాదు. నదులు, సముద్రాలు, భూమి, ఆకాశం అన్నీ ప్రాణులతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి అన్ని సమయాల్లో కొంత హింస జరగక తప్పదు. హింస అస్సలు చేయకుండా మానవ జీవితం గడవదు. ఈ విషయాన్ని గుర్తించుకోలేని కొంతమంది తాము ఎప్పుడూ హింస చేయలేదని భావిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తించలేని కొందరు తాము ఎప్పుడూ హింస చేయలేదని భావిస్తుంటారు. కేవలం కందమూలాలు, ఫలాలు తిని జీవించే ముళ్ళు కూడా అహింసావతులు కారు. కందమూలాలు కూడా ప్రాణం ఉంది కదా, అది హింసే అవుతుంది. నాగులతో రైతుని భూమి దున్నేటప్పుడు ఆ నాగుల కట్టుకు తగిలి ఎన్నో జీవాలు చచ్చిపోతాయి. అది హింస కాదు కదమ్మా. మనుషులు నేలపై నడిచేటప్పుడు కాళ్ళ కింద వేల కొద్ది ప్రాణాలు చచ్చిపోతాయి. అది హింస కాదా? రోజు మనం దోమలు అసంఖ్యంగా చంపుతుంటాం, అది హింసే. కానీ వాటిని నిర్మూలించకపోతే మన ప్రాణం ముప్పు ఏర్పడుతుంది. అహింస స్వభావంలో ధర్మ సూక్ష్మం ఉంది. మన ప్రాణాలకు, జీవితాలకు హాని కలుగుతున్నప్పుడు ఇటువంటి హింస చేయక తప్పదు. ఇతరులు మేలు చేసే అసత్యం చెప్పడంలో తప్పే లేనట్లు ఇది హింస అనేది ముఖ్యమే. అందువల్ల హింస చేయని వారు ఒకరైనా ఉండరు. అయితే తమకు సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండి జీవయాత్ర సాగించడం ఉత్తమ లక్షణం. ఇతరులకు అనవసరంగా బాధ కలిగించడం, హాని చేయడం, మానసిక హింస, అసత్యాలు పలకడం, కఠినంగా పరుషంగా మాట్లాడడం, ఇది కూడా హింస లాంటిది. ఇతరులను గాయపరచడం, కొట్టడం, చంపడం శారీరక హింస. ఇటువంటి పనులు చేయకుండా ఇతరు ప్రాణులకు మనస, వాచ, కర్మణ కీడు తలపెట్టకుండా ఉండడమే అహింస. అన్ని ధర్మాల్లోకి అహింసే ఉత్తమోత్తమ ధర్మం అని పెద్దలు చెప్తారు. అదనమాట మెయిన్. అహింస అంటే అక్కడ ఉంది. దాన్ని మనం చూచా చెప్పని పాటించాలి. అదే అహింసా స్వరూపం, అహింసా తత్వం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.